ముఖ్యమంత్రి గారి మీద కూడా కేసు పెడతామంటారు వాళ్ళు. మీరేం చెప్తారు? ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఇప్పుడు మీద ఇప్పుడు పెట్టేటప్పుడు వాళ్ళ కేటీఆర్ ఆయన అంటాడు ఫస్ట్ గోటీలు సంస్కారం. తీసుకొని గోటీలతో ఏమంటారు కళ్ళగుడ్డతోటి గోటీలు ఆడతా, పేగులు తీసి మెడలేసుకుంటా, ఆ! లాగులో తొండలిడిస్తా. ఆ! ఈ భాష చూస్తే పోరగాళ్ళందరూ చెడిపోతున్నారు. టీవీలు కూడా చూడని పరిస్థితులని కేటీఆర్ మాట్లాడుతున్నాడు కదా! నేనేమంటున్నా అంటే టీవీలు చూడడం జరిపోవడం కాదు. గతంలో ఫామ్ హౌస్‌ల కథలన్నీ బయటికి నడిచినప్పుడు అప్పుడు టీవీలు చూడాలనుకున్నారా? టీవీలు చూడొద్దనుకున్నారా? ఆ దరిద్రుడే నిష్ట దరిద్రుడు ఇగ రకరకాల దరిద్రుడు వాడిని అడుగు ఫస్టు. ఫస్ట్ వ్యవహారం నేను అవన్నీ మీడియా ముంగల చెప్పదలుచుకోలేదు గానీ, ఆ పనికి మాలినోడు చేసినటువంటి పనులకు తెలంగాణలో ఎవడన్నా తలెత్తుకునేటట్టుండేనా? హైదరాబాద్‌ని డ్రగ్స్ లాగా మార్చేసి గల్లీ గల్లీలా ఎంతోమంది మగపిల్లలు చెడిపోయి ఆడపిల్లల్ని మానభంగాలు చేసి చంపినప్పుడు టీవీలు చూసే పరిస్థితి ఉండేనా? తెలంగాణలో ఎంతమందికి మానభంగాలు చేసి చంపినప్పుడు అది తెలివి ఉన్నదిరా నీకు దిక్కుమాలినోడా? మొత్తం హైదరాబాద్‌ని మొత్తం డ్రగ్స్‌తో నింపేసినావు. అన్నీ మొత్తం రకరకాలుగా ఈడ హైదరాబాద్ అంతా ఎవరు కూడా మరో పంజాబ్ లాగా తయారు కానికి పరిస్థితి వచ్చిండే. అప్పుడు డ్రగ్స్ తీసుకున్నోడు ఏమైపోతాడు? విచ్చలవిడిగా అయిపోతాడు. వానికి కనీసం శరీరం మీద సోయి ఉండదు. వాడు డ్రగ్స్ తీసుకున్న మత్తు లోపల ఏమేం చేస్తాడు? గయ్యపురా నువ్వు మాట్లాడేది ఉంటే తెలంగాణ అభివృద్ధి గురించి మాట్లాడరా దిక్కుమాలినోడా? రేవంత్ రెడ్డి గారు ఫస్టే చెప్పిర్రు మాజీ ముఖ్యమంత్రిని రమ్మని చెప్పు సమాధానం చెప్తా అంటే యాడనో కూర్చొని ప్రెస్ మీట్ పెడితే ఎవడో పోయి సమాధానం చెప్తాడా? దమ్మున్నోడైతే అసెంబ్లీలో కొట్లాడా. దమ్మున్నోడంటే సవాల్ ఆడిసిరాలి. రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తుర్రు లేఖ రాయమను స్పెషల్ అసెంబ్లీ కూడా పెడదాము, సమావేశాల్లో మాట్లాడుకుందాము, నీళ్ళెవడు ఎత్తుకపోయిండు, ఎవడెవనికి దారాదత్తం చేసిండు, ఎవడెవనికి బెండ్ అయ్యాడో చెప్తాడు. మాట్లాడితే చంద్రబాబు నాయుడుకి రాసిచ్చాడు. ఏమి నీ అయ్య జాగీరున్నది అంటే అంటే చంద్రబాబు నాయుడు పేరు తీయనికి ఈడ పని పాట లేదా? మా ప్రభుత్వం మా పార్టీ ఇక్కడ తెలంగాణలో చంద్రబాబు నాయుడుది ఈడ కేవలం ఒక పార్టీ ఉంది అంతేగాని ఈడ ఆయన ఏం ఉనికి పెద్దగా లేదు ఈడ. ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని వచ్చి ఈడ మాట్లాడడం నీకు అవసరం ఉన్నదా? నువ్వు చేసినటువంటిది ఓపెన్‌గా మీ అయ్యనే రాయలసీమని రతనాల సీమ చేస్తా అని కవి రోజా ఇంట్లో పోయి చేపల పులుసు తిని రతనాల సీమ చేస్తా అన్నాడు. అప్పుడు సిగ్గుశరం లేదు మాట్లాడనీకి రాదు. నా నీళ్లు తీసుకొని పోయి పక్క రాష్ట్రంకి ఇస్తా అని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు కదా! మా కేసీఆర్ పుణ్యమా అని మన ఆంధ్రప్రదేశ్‌కి నీళ్లు తీసుకొనొచ్చిన